ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినది, నేనేమైనానో అది దేవుని కృప వలనే. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేనేమైనానో అది దేవుని కృప వలనే అంటే ఈ రోజుల్లో మనం సాధించిన విజయాలు, హోదా లేదా మన వ్యక్తిత్వం అన్నీ మన సొంత ప్రతిభ వలన కాకుండా దేవుని అపారమైన ప్రేమ మరియు కృప వలనే కలిగినవి అని అర్థం వస్తుందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని కృప పౌలు పరిచర్యకి ఎంత సహాయం చేసిందో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు తను దేవుని సేవలో ఏమై ఉన్నాడో అది దేవుని కృప. దేవుని కృప వలనే స్పష్టం చేశాడు. తను ఇతరుల కంటే ఎక్కువ కష్టపడినప్పటికీ అది తన సొంత శక్తి వలన కాకుండా తనతో ఉన్న దేవుని కృప వలనే జరిగిందని, సహాయం చేసిందని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది దేవుని యొక్క కృప అని ఆయన స్పష్టం చేస్తున్నాడు. అదేవిధంగా తన గత జీవితాన్ని, బలహీనతలను గుర్తు చేసుకుంటూ తను దేవుడు మార్చిన ఈ విధంగా నేను ఉన్నాను అంటే, సేవకుడిగా నిలబెట్టాడంటే అది దేవుని యొక్క కృప అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి దేవుని కృపే అండి, దేవుని కృపే మూలం అండి, దేవుని కృపే అండి మనకు సర్వం. దేవుని కృప ప్రతి ఒక్కరికి కావాలండి. దేవుని కృప ప్రతి ఒక్కరికి దేవుని కృప చాలా అవసరము. మనకి ఎలాగ ఆక్సిజన్ అవసరమో, మనకి ఎలా గాలి అవసరమో, మనకి ఎలాగ ఆహారం అవసరమో, మనకి ఎలాగా ఎండ అవసరమో, ప్రతి ఒక్కరికి దేవుని కృప చాలా అవసరము. కృప లేనిదే మనం బ్రతకలేము. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. మనలో కొంతమంది నా డబ్బు, నా చదువు, నా ఇల్లు, నా హోదా, నా పిల్లలు, నా యొక్క పొలాలు అని మనం గర్విస్తాం. కానీ అదంతా కూడా దేవుని కృప వలనే కలిగినదండి. దేవుని కృపకు మనం కృతజ్ఞత తెలపాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నేనేమైనానో అది దేవుని కృపే. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అది దేవుని కృప వలనే కలిగినది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అందుకు ఆయన నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా కృప పరిపూర్ణమగుచున్నదని చెప్పాను. కాబట్టి దేవుని కృప నీకు చాలును, అది చాలండి. దేవుని కృప ఉంటే చాలు, ఇంకేది అవసరం లేదండి. దేవుని కృప ఉంటే ఏది కూడా దానికి సాటి కాదండి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కృప చేతన విశ్వాసం చేతన మీరు రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమే అంటున్నాడు. ఇది దేవుని వరమే. కృపచేత రక్షించబడ్డాం కానీ ఇంకా మనం దేని వలన కలిగినది కానే కాదు. అదేవిధంగా మనం చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే మన ప్రభు కృప క్రీస్తు యేసునందు విశ్వాసము ప్రేమతో కూడినదై అత్యధికంగా నా యందు ప్రవహించను. దేవుని కృపే అండి మన జీవితంలో ప్రవహిస్తుంది. దేవుని కృప మనం చూసినట్లయితే పౌలు గురించి కృపా సాక్ష్యము. అపోస్తలుడైన పౌలు క్రైస్తవులను హింసించిన వ్యక్తి అయితే దేవుని అపారమైన ప్రేమ కృప వలన ఆయన అపోస్తలుడిగా పిలువబడ్డాడు. తను చేసిన సువార్త సేవలో కానీ తన జీవితంలో కానీ దేవుని కృప తను నడిపించిందని ఆయన వివరించాడు. అదేవిధంగా పౌలు తన గత జీవితాన్ని అంటే పూర్వం క్రైస్తవులను హింసించిన వ్యక్తి గుర్తు చేసుకుంటూ తను ఇప్పుడు ఒక అపొస్తలుడిగా మరియు సేవకుడిగా మారడానికి అది దేవుని ఉచితమైన కృప అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని కృప ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని కృప చాలా శ్రేష్టమైనదండి. దేవుని కృప లేనిదే మనం బ్రతకలేమండి. అపొస్తలుడైన పౌలు కూడా ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే,
దేవుని కృపే అని అతన్ని పౌలుని ఆయన ఉన్నతంగా ఆయనని చేసినట్లు మనం చూస్తున్నాము. పౌలుపై చూపిన కృప వృధా కాలేదండి. ఆయన ఎంతో ప్రయాసపడు మనం చూసిన కృప వృధా కాలేదు. దేవుడు తనపై చూపిన ప్రేమను కృపను పౌలు వృధా కానివ్వలేదు. ఇతర అపోస్తుల కంటే ఎక్కువగా ప్రయాసపడింది, సువార్త ప్రకటించింది అపోస్తులుని పౌలే అండి. అదేవిధంగా కృపపై ఆధారపడ్డాడండి. ప్రతి క్షణము ప్రతి విషయంలో దేవుని కృపపై ఆధారపడ్డాడు. తను చేసిన గొప్ప పనులకు తన సొంత శక్తిని కాక తనతో ఉన్న దేవుని కృపనే ఆధారం చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి అపొస్తలుని పౌలుని దేవుడి సేవలో బలంగా వాడుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చాడు. అది దేవుని యొక్క కృపను బట్టే. అదేవిధంగా దేవుని కృప లేనిదే మనం బ్రతకలేం. కాబట్టి దేవుని కృపపై మనం ఆధారపడి దేవుని యొక్క దీవెన పొందుకుంటాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం అయ్యా. మీ కృపే నాకు ఆధారం. నేను మీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని, మీ కృపను బట్టి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.